గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. బాధితురాల్ని వైసీపీ నేతలు పరామర్శించి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. మహిళను వివస్త్రం చేసి దారుణంగా కొట్టారని మాజీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్పీ వరదు కళ్యాణి మండిపడ్డారు. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ కంటే దారుణంగా మారాయని, అధికార మదంతో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని, మామూలు ఇవ్వని వారిపై దాడులు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. మహిళపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్. పోలీసులంటే భయం లేక అధికార మదంతో మితిమీరిపోయి ఇది తప్పు అని మర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ ని మించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశారు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రోజు నెలకొంది. ఒక వీధిలో లైట్ వెలకపోయినా నాకు తెలిసిపోతుంది, నేనంత గ్రేటు అని చెప్తూ ఉంటారు కదా. మరి అదే వీధి లైట్ కింద ఒక మహిళని వివస్త్రం చేస్తే 3 రోజుల వరకు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? హోంమంత్రి గారు, ఒక మహిళా హోంమంత్రి, ఒక మహిళ అయి ఉండి ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఈ రోజుకి 4-5 రోజులు గడిచింది, ఆవిడ ఎక్కడ దాక్కున్నారు హోంమంత్రి అనిత గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎటువంటి స్పందన ఆవిడ నుంచి లేకపోవడానికి కారణం ఒకటే ఏంటంటే చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ నాయకుడైతే ఏదైనా కప్పిపుచ్చేస్తారా? సిఐఎల్ ట్రాన్స్ఫర్స్ లోని ఖైదీలకు పేరోల్స్ ఇవ్వడంలో మీరు బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. మీకెందుకు హోంమంత్రి పదవి ఇచ్చారు? ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా భద్రత ఎంత దారుణంగా బజారుకి ఈడిస్తే మీరు చూస్తూ ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు నేను అడుగుతూ ఉన్నాను. ఈ సంఘటన జరిగాక ఆ మహిళని మేము కలిసాము. ఆవిడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు, తీవ్రమైన కలత చెంది ఉన్నారు. అసలు ఈ సంఘటన జరగడం వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు దేశంలో పోయింది.